తెలంగాణ శాసనసభలో మల్లు భట్టి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, విద్యుత్ శక్తి శాఖ మంత్రి 20వ తారీఖున ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం, 21వ తారీఖున ఇంధన శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం సమర్పించారు. ఆ యొక్క శ్వేతపత్రాల మీద జరిగినటువంటి చర్చల్లో ప్రజలు అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, గత ప్రభుత్వం నిధుల దుర్వినియోగం చేసింది అనేటటువంటి విషయం తెలిసిపోయింది. అంటే అశేష్ గారు, హరీష్ గారు, కేటీ రామారావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఎంత సమర్థించుకోవటానికి ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు దీన్ని విశ్వసించారు. డెఫినెట్గా వారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ప్రజలు గమనించారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి హరీష్ రావు గారు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిపై, అసమర్థత తోటి నిర్మించినటువంటి ప్రాజెక్టుపై విచారణ జరిపించడానికి నేనే ముందుకు వస్తున్నాను, చేయించండి అని అంటున్నారు. ఇదే క్రమంలో జగదీశ్వర్ రెడ్డి గారు కూడా దాని మీద ఎంక్వైరీ చేయండి, సిట్టింగ్ జడ్జితో కానీ ఎవరితోటి కానీ ఎంక్వైరీ చేయించండి అంటున్నారు. దానికి ప్రతిస్పందిస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పారు కాబట్టి నేను ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేయిస్తాం, ఎంక్వైరీ చేయించి దానికి రూపురేఖలన్నీ ఆర్థిక శాఖ మంత్రులు తొందరలో తెలియజేస్తారు అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. మనకు గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంక్వైరీల తరఫున, ఎంక్వైరీల వలన ఎంతమందికి శిక్షలు పడ్డాయి, దాంట్లో అవినీతికి పాల్పడిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తులు వడ్డీలతో సహా ఎంత వసూలు చేయగలిగింది ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక్కొక్క కేసులో, ఒక్కొక్క విషయంలో జరిగినటువంటి ఎంక్వైరీలు దశాబ్దాలే కాదు, వాళ్ళు ఆయా నిందితులు చనిపోయిన దాకా కూడా నిర్ణయాలు రావటం లేదు. ఆ విధంగా రావటం లేదని తెలుసుకొని ఎటువంటి ఎంక్వైరీలు చేసినా, ఎన్ని ఎంక్వైరీలు చేసినా మాకు శిక్షలు పడవు అనేటటువంటి విషయం హరీష్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇంట్లో ఉండి కూడా వీళ్ళంతా అనుకున్నారు. ఈ శిక్షలతోటి మేమేదో ఇబ్బంది పడతాం అనేటటువంటి విషయం వాళ్లకు తెలుసు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో, ఎందుకు పడరో, బయటికి ఎట్లా వస్తారో అని తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వాలలో చేసిన ఎంక్వైరీలలో ఏ ఒక్క ఎంక్వైరీ కూడా ఎవరికీ శిక్షలు వేయలేదు సరిగ్గా. దశాబ్దాలు జరిగినాయి, కొంతమంది నిందితులు చనిపోయినారు, వాళ్ళ జీవితకాలం అంతా ముగిసిపోయింది. తర్వాత ఒకవేళ బహుశా ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళ ఆస్తులు జప్తు చేయటానికి కానీ, వాళ్ళను శిక్షించడానికి కానీ ఏదైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే ఏ విధంగా తీసుకుంటారు అనేటటువంటి ప్రశ్న హిందుస్థాన్లో, అంటే మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఈ యొక్క అనుమానం ఉంది. ఈ యొక్క అనుమానం కాకుండా అనుభవంతో మాకేమీ పడదు, కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తామని జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పడం మనకు తెలుసు. ఆయన ఒకవేళ కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తాడో లేదో అది వేరే సంగతి. లేకపోతే నిందితుడిగానో, కాలిపోయిన బొగ్గుగానో వస్తాడో మనకు తెలియదు. కానీ ఒకవేళ ఎట్లా వచ్చినా శిక్ష ఎట్లా వేస్తారు అనేటటువంటిది ప్రతి ప్రజల్లో, ప్రతి సామాన్యుడిలో, ప్రతి వాడిలో ఉత్పన్నమవుతున్నది. దీన్ని ఏ విధంగా అధిగమించాలి ఈ యొక్క ఎంక్వైరీసు? ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే, శిక్షలు వేయించాలి,
నిజాలు బయటికి రావాలి. ఆ యొక్క శిక్షలు పట్టడమే కాకుండా ఆ తిన్న డబ్బులన్నీ ప్రభుత్వానికి మళ్ళీ వసూలు చేసుకునే అవకాశం ఉండాలి అనే పరిస్థితుల్లో ఎంక్వైరీలు జరగాలి. ఈ ఎంక్వైరీలు ఎప్పుడు వేస్తారు, ఎంత లోపు నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటి విషయం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేయవలసి ఉంటుంది. ఈలోగా మళ్ళొకసారి చెప్తున్నాను, ఇదివరకు యూట్యూబ్లో కూడా చెప్పాను, ఆ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అవినీతి రహితమైనటువంటి కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు, ఈ యొక్క 4 కానీ 5 కానీ బీఆర్ఎస్లో ప్రముఖంగా పాత్ర వహించే వాళ్ళు తిన్నారని తెలుసు. ఒకవేళ తిన్నారు అని తెలుసుకుంటే, మీకు అనుమానం ఉంటే ఆ పార్టీని వీడి సెపరేట్గా ఒక పార్టీ పెట్టుకొని కానీ, వేరే పార్టీతో కానీ, కేసీఆర్కి కానీ, కేటీఆర్కి కానీ, హరీష్ రావుకి కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ తత్సంబంధమైనటువంటి వ్యక్తులకు దూరంగా ఉండి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళకు శిక్షలు పడేటట్టు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయవలసిన అవసరం ఉంటుంది. అది తక్షణంగా జరిగేటటువంటి శిక్ష. కేసులతోటో ఎంక్వైరీలతోటో ప్రజలకు అనుమానాలు ఎన్నో ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడానికి బీఆర్ఎస్ శాసనసభ్యులు ప్రస్తుతం తీసుకోవలసినటువంటి చర్య, ఆ చర్య తీసుకోవటం వల్ల ప్రజలు బాగా హర్షిస్తారు. బయటకు వచ్చేటప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళు రాజీనామాలు పెట్టి వేరే గ్రూప్గా కానీ వేరే పార్టీలాగా కానీ ఏర్పడి శాసనసభలో కూర్చుంటే మంచిది. అదే పార్టీలో కూర్చొని అదే పార్టీ శాసనసభ్యులకు వాళ్ళు మాట్లాడిందే మాట్లాడే అవకాశం ఇచ్చి, ఎందుకంటున్నానంటే మేము 39 మంది ఉన్నాం, మాకు మాట్లాడే అవకాశం రావాలని ఈ 4 అంటుంటారు. ఈ 4కి తన చేసే తప్పుల్ని సమర్థించుకునే అవకాశం లేకుండా ఉండాలంటే మిగిలిన సభ్యులు తక్షణమే ఎక్కువ జాప్యం చేయకుండా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. నేను ఎందుకు ఈ సలహా ఇస్తున్నానంటే, లంచాలు తిన్నవాళ్ళు, మోసాలు చేసిన వాళ్ళు ఎంక్వైరీలతోటి బయటపడలేకపోతున్నారు. తిన్నాడని తెలుసు, దొంగతనం చేశాడని తెలుసు, హత్య చేశాడని తెలుసు, అయినా మనం నిరూపించలేకపోతే కోర్టులో శిక్షలు పట్టలేదు. తెలిసి ఉండి శిక్ష పడేటట్టు చేయగలిగేది శాసనసభ సభ్యులుగా ఎన్నికైన వాళ్ళే. వాళ్ళు చేయగలిగితే మనకు కనీసం ఈ ఎంక్వైరీల మీద కానీ దర్యాప్తుల మీద ఉన్నటువంటి కానీ నమ్మకం కంటే కూడా శాసనసభ్యులు ఒక రకమైనటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకొని అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పగలిగే వాళ్ళు, అటువంటి వాళ్లకు శిక్షలు ఈ విధంగా వేయించగలిగే వాళ్ళు ఉన్నారు మన దేశంలో అనేటటువంటిది ప్రజలకు తెలియజేయాలి. అట్లా తెలియజేసినప్పుడు మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ప్రజలు వారిని నమ్ముతారు, వారికే ముందు సహకరిస్తారు. సహకరించినా సహకరించకపోయినా వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవచ్చు. దేశంలో ఇంకా నిజాయితీ గల ప్రభుత్వాలు ఉన్నాయి, నిజాయితీ గల శాసనసభ్యులు ఉన్నారు అనేటటువంటి సంకేతం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. నేను ఈ విధంగా మాట్లాడింది సరిగ్గా ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. 4కి అర్థం కావాలి, ఈ శాసనసభ్యులకు ఒక సంకేతం పోవాలి అనుకుంటే అందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. చేస్తే కానీ ఆ 4 5 మోసం చేసిన వాళ్ళు, దోచుకున్న వాళ్లకు మనం బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. ఇదే కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది మంచి పద్ధతి. ఈ పద్ధతి తీసుకుంటే బీఆర్ఎస్ వాళ్లకు, ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం కంటే కూడా ఒకవేళ నేను చేసింది తప్పు అనుకుంటే ముందే దీంట్లో కామెంట్ బాక్స్లో మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. నా పేరు కందిబండ నరసింహారావు.